ఈ అమ్మాయి తన స్నేహితురాలితో భోజనం చేస్తూ ఉంటుంది. అయితే స్నేహితురాలు, నీ భర్త నిన్ను ఇక్కడే ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అంటే ఇంటి దగ్గర మీరు బాగా క్లోజ్గా ఉంటారు అనుకుంటా అని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అంత సీన్ లేదు, పెళ్ళయి 2 నెలలు అయినా ఇప్పటికీ మా మధ్య ఏమీ జరగలేదు అని చెప్తుంది. దీంతో స్నేహితురాలు అసలు ఇంటి దగ్గర రొమాన్స్ మానేసి మీరు ఏమి చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఈమె నేను ఇంటి దగ్గర ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్తుంది. అలాగే చదువుతున్నప్పుడు ఈమెకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే పక్కనే ఉన్న భర్తను అడుగుతుంది. అయితే ఈ కుర్రాడు పెద్ద డాక్టర్ అవడం వలన ఈమెకు సబ్జెక్ట్ అంతా అర్థమయ్యేలా వివరిస్తూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇతడు చెప్పేది వదిలేసి ఇతడి అందానికి మైమరచిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు వింటున్నావా లేక నన్నే చూస్తున్నావా అని అంటాడు. కానీ ఈ అమ్మాయి ఇంత అందంగా ఉండటం నేరం తెలుసా అని అంటుంది. అలాగే ఇతడి చెవి ఎర్రగా ఉండటం చూసి తాను కొరకడం వలన చెవి ఇలా అయిపోయిందని మురిసిపోతూ నవ్వుకుంటుంది. ఇదంతా తన స్నేహితురాలికి చెప్తూ ఉంటుంది. అప్పుడు స్నేహితురాలు, సరే ఒక పని చెయ్యి, ఈరోజు సాయంత్రం మీ ఇద్దరూ కలిసి వంట చేయండి అని అంటుంది. ఎందుకంటే అలా కలిసి వంట చేస్తూ ఉంటే ఇద్దరికీ టచింగ్లు అవుతాయి, ఆ తర్వాత మెల్లగా బెడ్రూంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. దీంతో ఈ అమ్మాయి వంట చేయడానికి తన భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో ఈ కుర్రాడు స్నానం చేసి టవల్ చుట్టుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు ఈమె నా భర్త బాడీ ఎంత బాగుందో అంటూ షాక్ అయిపోతుంది. అలాగే భర్తతో ఇవాళ మనిద్దరం కలిసి వంట చేద్దామని చెప్తుంది. కానీ ఈ కుర్రాడు, నీకు వంట చేయడం రాదుగా, ఎప్పటిలాగే ఇవాళ కూడా నేను వండేశానని చెప్తాడు. దీనితో తాను వేసిన ప్లాన్ పాడు అయిందని ఈమె ఏడుస్తూ అక్కడ నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఈ అమ్మాయికి హాస్పిటల్లో ఒక పిల్లాడు కనపడతాడు. అయితే ఈమె ఆ పిల్లాడితో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది. అలాగే ఇతడి కోసం చాక్లెట్ కూడా ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఈమె భర్త అతడి స్నేహితుడితో వస్తాడు. అప్పుడు భర్త స్నేహితుడు ఈమెతో, నీకు పిల్లలు అంటే బాగా ఇష్టం అనుకుంట కదా అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి, అవును, పిల్లలు అంటే నాకు ప్రాణం, నేను 10 మంది పిల్లల్ని కంటాను అని చెప్తుంది. ఈ మాటకి పక్కనే ఉన్న ఈ కుర్రాడికి పొలమారుతుంది. అప్పుడు స్నేహితుడు ఆమె పిల్లలని కంటానని అంటుంటే నీకు పొలమారుతుంది ఏమిటని అడుగుతాడు. కాని ఈ కుర్రాడు నాకు కొంచెం దగ్గుగా ఉందని కవర్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి ఈ చిన్న పిల్లాడు ఒంటరిగా బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడి దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడగగా, ఈ పిల్లాడు ఏడుస్తూ అందరూ నా తల్లి చనిపోతాది అని అనుకుంటున్నారు, ఆమెకు క్యాన్సర్ తగ్గుతుందా అని అంటాడు. అలాగే ఈ కుర్రాడి చేతిని పట్టుకుని, డాక్టర్ అన్నయ్య, మీరు పెద్ద డాక్టర్ అంట కదా, మీరే ఎలా అయినా మా అమ్మను బ్రతికించండి, కావాలంటే నేను దాచుకున్న చాక్లెట్స్ అన్నీ మీకు ఇస్తానని అంటాడు. ఇది విని ఈ కుర్రాడి హృదయం తరుక్కుపోతుంది. అలాగే పిల్లాడితో ఎంత కష్టమైనా సరే నీ తల్లిని నేను కాపాడే ప్రయత్నం చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి తన భర్తకి ఉన్న బాధ్యతలు చూసి, ఇలాంటి వ్యక్తినా నేను రోజూ ఆట పట్టించేది అని అనుకుని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 8 అని కామెంట్ చేయండి.